ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగిర్చి పూయును. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. ఇన్ డేస్ టు కమ్ జాకబ్ విల్ టేక్ రూట్, ఇజ్రాయెల్ విల్ బుడ్ and blossom and fill all the world with fruit. ఐజయా చాప్టర్ 27 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని చిగురించాలని కోరుకుంటున్నాడు. మనము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలమై ఉన్న మనము అత్యున్నతమైన జీవితం కలిగి ఉండాలని ఆయన ఈ లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు నష్టాలను చూస్తున్నావేమో, నీ కుటుంబంలో పరిస్థితులు నీకు అనుకూలముగా లేవేమో, నీ శరీరము నీకు సహకరించడం లేదేమో, నీవు చదువులలో వెనకబడిపోయావేమో, ఏది ఏమైనప్పటికీ, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ నీవు నమ్మిన దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, రాబోవు దినములలో నీ వేరు పారును అని, నీవు చిగుర్చి అభివృద్ధి పొందుతావు అని. చూడండి, ఒక చెట్టు ఎదగాలంటే, మంచిగా కాపు కాయాలంటే అది తప్పనిసరిగా దాని వేళ్ళు పారాలి, లోపలికి వెళ్ళిపోవాలి. లేదంటే దానికి ఎన్ని నీళ్లు పోసినా, ఎంత ఎరువు వేసినా ఉపయోగం ఉండదు. దాని వేరు లోపలికి పోవాలంటే అది ఖచ్చితంగా మంచి నేలపై ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, రాతి నేలపై పడిన విత్తనాలు పెరిగినట్లే కనబడతాయి, కానీ దాని వేరు స్ట్రాంగ్గా లేనందున అవి ఎదగలేక నశించిపోతాయి. అన్ని పరిస్థితులను ఆ మొక్క లేదా చెట్టు తట్టుకోలేదు. ఎక్కువగా ఎండ వచ్చినా, ఎక్కువగా వర్షం వచ్చినా అది ఎదగదు. దానికి కారణం దాని వేరు ఆ రాతి బండపై పైపైన ఉండడం వల్లనే. ఈరోజు నీలో కూడా ఎదగాలనే ఆశ ఉండొచ్చు, గొప్పగా జీవించాలనే కోరిక నీవు కలిగి ఉండొచ్చు. మంచి కుటుంబము, మంచి జీవితము, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేనటువంటి జీవితం ఉంటే బాగుండును అని నీవు ప్రయాసపడుతుండొచ్చు. అయినా కానీ నీవు ఎదగలేకపోతున్నావంటే, అయినప్పటికీ నష్టాలను చవిచూస్తున్నావంటే, అశాంతిలో జీవిస్తున్నావంటే దానికి కారణం నీవు రాతి బండపై పెరుగుతున్నావేమో, నీ వేరు లోపలికి పారడం లేదేమో. ఒక్కసారి ఆలోచించు. వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుల వేరు చిగుర్చును అని. అవునండి, మనము నీతిమంతులుగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనము అభివృద్ధి చెందుతాము. నీతిమంతులుగా ఉండడం అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఈరోజు నీవు ఎటువంటి పాపములోనైనా జీవిస్తుండొచ్చు, ఎంతటి ఘోరమైన పాపములోనైనా నీవు ఉండి ఉండొచ్చు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా యేసయ్య నీ జీవితానికి ఒక అర్థం ఇవ్వగలడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్యని నమ్మడం అంటే ఆయన పైన ఆధారపడడమే, ఆయనకు నీ చింత యావత్తును అప్పగించడమే, ఆయనకు నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవడమే. అప్పుడు నీవు ఖచ్చితంగా నీ ప్రతి ప్రయత్నములో సఫలమవుతావు. లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఒరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని. అవునండి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారో వారికి ఎన్ని ఆటంకాలైనా రానివ్వండి, ఎటువంటి అడ్డంకులైనా అపవాది సృష్టించనివ్వండి, అవేవి మనల్ని ఆటంకపరచలేవు, మన ఎదుగుదలను ఆపలేవు, మనల్ని ఏమాత్రము కృంగదీయలేవు. యోసేపు దేవుణ్ణి నమ్ముకున్నాడు, అతని ఎదుగుదలను ఎవరైనా ఆపగలిగారా? కష్టమైన, దుఃఖమైన, నిందలైన అతన్ని ఒక మంత్రిగా చేయకుండా ఆపగలిగాయా? అతని వేరు చిగుర్చుతూనే వస్తుంది. అతడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. దానికి కారణం దేవుణ్ణి నమ్ముకోవడం,
దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏదో నామమాత్రంగా కాదు కానీ హృదయపూర్వకముగా నమ్మాడు. నా దేవుడు నాకు తోడుండగా ఎవరు నన్నేమి చేయలేరు అని విశ్వసించాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో నీవును ఫలిస్తావు, నీవు కూడా అభివృద్ధి చెందుతావు, నీవు కూడా మంచి ఆరోగ్యముతో నీవు అనుకున్న పనిలో ముందుకు వెళ్తావు, నీవు కోరుకున్న జాబు, నీవు కోరుకున్న తీర్పు నీవు పొందుకుంటావు. నీవు ఒకవేళ రాతి నేలపై పడినప్పటికీ ఆ బండను సైతము చీల్చుకొని నీ వేరు లోపలికి వెళ్ళులాగున దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నీవు కూడా నిజంగా దేవుణ్ణి నమ్మినప్పుడు, యేసయ్య పాద సన్నిధిన చేరి మొర్రపెట్టినప్పుడు, నీవు ఆయన దృష్టికి నీతిమంతునిగా నీతిమంతురాలిగా మారినప్పుడు నీ వేరు పారుతుంది, నీవు కూడా చిగురిస్తావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అనారోగ్యముతో ఉన్న జీవితాన్ని చూసి భయపడకు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి అధైర్యపడకు. దేవుడు నీకు తోడై ఉంటే అవన్నీ కూడా క్షణకాలములో మారిపోతాయని గ్రహించి ధైర్యముతో జీవించు, విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించు. అన్నిటిలో నీవు విజయాన్ని చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడువై నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కొనియాడబడుతూ కీర్తింపబడుతున్న తండ్రి, మీ యొక్క అమూల్యమైన నామమును బట్టి, మీ యొక్క ప్రశస్తమైన నామమును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పైన ఆనుకొని, మీ పైన ఆధారపడి, మిమ్మల్ని నమ్ముకొని ఉండి అయా మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని ప్రతి విషయంలో మీకు మొరపెట్టి ప్రభా విడుదల పొందుకునేటువంటి భాగ్యమును వారికి దయచేస్తారని తండ్రి. అయా వారిని అన్ని విషయాల్లో తండ్రి అభివృద్ధి పరుస్తారని, ఏ సమస్య ఉన్నా మీరు ఆ సమస్య నుంచి విడిపిస్తారని తండ్రి. సూటిగా తేటగా వాక్యము ద్వారా మాట్లాడి బిడ్డలను బలపరిచి ధైర్యపరిచిన యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో, వేదన చెందుతున్నారో, జీవితం పైన ఆశలు కోల్పోయి అయా జీవితం పైన విరక్తి కలిగి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. వారి యొక్క తండ్రి దుఃఖమును తీసివేసి ఆనందమును వారికి దయచేయండి ప్రభా. అయ్యా ఎందరైతే బిడ్డలు దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో, బాధలతో అలమటిస్తున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీరే మీ యొక్క కనికరము వారిపైన కుమ్మరించండి నా తండ్రి. వారిని మీరు స్వస్థపరచండి. మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు నా ప్రభా. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడవు. ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాం. ప్రతి బిడ్డను తండ్రి అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల సమస్యల నుండి, ఆయా ఆర్థిక సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. మరి అప్పు నిమిత్తము వారు దిగులు చెందకుండా, అప్పు నిమిత్తము తండ్రి మరి అయా ఏదో అఘాయిత్యాలు చేసుకోకుండా ప్రభ మీ యొక్క సహాయం వారికి దయచేయండి. అప్పు తీర్చుకునే సామర్థ్యము, ఆ ధైర్యము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా జాబ్ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జాబును దయచేయండి. బిడ్డలు మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. అదేవిధంగా మరి ఎందరైతే బిడ్డలు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపి మరి తండ్రి ఎగ్జామ్ మంచిగా రాయనట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీరే బిడ్డలకు న్యాయమును తీర్చండి. అయా చేతి పని చేసుకునే వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, అయా రైతులను దీవించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని తండ్రి సఫలము చేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా సువార్థికులను దీవించండి, మిషనరీస్ని దీవించండి, దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డకు మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అధికారులకు మీరు తోడై ఉండండి ప్రభా. అధికారులకు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. సువార్థికులను బలపరచండి, దైవజనులకు తోడుగా ఉండండి. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపై ఉంచండి. భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా వారిని ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేసే
చేస్తున్న ప్రతి పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయమని, వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థనను తండ్రి మీ యొక్క పాద సన్నిధిని చేర్చుకొని మాకు సమాధానం అనుగ్రహించమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.